हेलो भाई लोग कैसे हो सब అయితే ఇవాళ మార్నింగ్ లేచి చెట్లకు నీళ్ళు పోసి బండిని అయితే వాటర్తో కొట్టేసిన నెక్స్ట్ జిమ్ లో ఎంటర్ అయ్యి ఫినిషర్ అయితే కొట్టిన ఫినిషర్ మొత్తం 3 సెట్స్ కొట్టిన ఎక్దమ్ పర్ఫెక్ట్ వర్కౌట్ పోయేది ఎక్దమ్ వేరే లెవెల్ సెట్ ఇది. సో ఇది కొట్టిన తర్వాత కొంచెం వాటర్ తాగిన వాటర్ ఏదైనా కచరా ఉందా లేదా అది చూస్తున్నా ఉంటే పాడేద్దాం లేకుంటే తాగుదాం అనుకుని తాగిన. నెక్స్ట్ లాక్ పుల్ డౌన్స్ కొట్టిన లాక్ పుల్ డౌన్స్ కూడా మొత్తం 3 సెట్స్ ఒక్కొక్క వేరియేషన్ లో ఒక్కొక్క సెట్ లో 12 reps. Bicep workout, then my workout is done. Bicep workout తర్వాత let's do this buddy. సో నెక్స్ట్ బైసెప్ వర్కౌట్ అన్నా కదా, అయితే బైసెప్ వర్కౌట్ తీస్తున్నవి 12 kg అంటే 12 కిలోల డమ్ముళ్ళు తీసుకొని కొడుతున్నా బాయ్. ఎక్దమ్ వేరే లెవెల్ ఎఫెక్ట్ వచ్చింది కదా. ఇదిగో ఇలాంటి ఫీలింగ్ వచ్చింది కొడితే. నెక్స్ట్ కొట్టిన బెంట్ ఓవర్ బాయ్. బెంట్ ఓవర్ కూడా మొత్తం 3 సెట్స్ కొట్టిన. ఒక్కొక్క సెట్లో మొత్తం 13, 12, 15, 18 ఇలా అయితే కొట్టేసిన. మొత్తం 20 kg అంటే ఇటు 20 అటు 20 మొత్తం 40 అనుకోండి. ఇక 15 kg రాడ్ ఉంటుంది అంతే. కానీ బ్యాక్ వర్కౌట్లో చెప్పాలంటే ఈ వర్కౌట్ చాలా గుద్దవల ఎఫెక్ట్ ఇస్తుంది బాయ్. I'm a biggest fan of Roman Reigns buddy. Deotese, the tribal chief. Acknowledge the tribal chief. Hello guys, welcome back to Jadhav Srikanth Vlogs. సో ఒక ఇన్ఫర్మేషన్ నేను చెప్పబోతున్నది ఏమంటే, కొన్ని రోజులలో ఎగ్స్ రేట్ విపరీతంగా పెరగబోతున్నది. అండ్ డైలీ రొటీన్ని ఫాలో అయ్యే వాళ్ళు, హెల్తీగా ఉండే వాళ్ళు ఏమంటే ఎగ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటారు. సో ఎగ్స్ రేట్ అయితే ఇప్పుడు 7 రూపీస్ అయిపోయింది. ఇక కొన్ని రోజుల తర్వాత అది 8, 10, 20 కూడా దాటచ్చు. సో మీకు బెస్ట్ ఒక ప్రోటీన్ సోర్స్ అయితే చెప్తున్నా, సోయా చంక్స్ ప్లస్ పనీర్. ఇవి రెండు మీరు ఒకవేళ ఎగ్స్ లేనప్పుడు ఇవి రెండింటిని మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎందుకంటే ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో మీకు తెలిసే చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్, అర్థమైందా? సోయా చంక్స్ అండ్ పనీర్ గుడ్ ఫర్ హెల్త్ బ్రో. అండ్ ప్రోటీన్ కూడా గట్టిగా ఉంటుంది అందులో. సో అది యూజ్ చేయండి. ఎగ్స్ రేట్ అయితే విపరీతంగా పెరిగినాయి బాయ్. ఇక ఏం లేదు, నేనైతే ఇప్పుడు అవే యూజ్ చేస్తాను అనుకోండి. ఒకవేళ చూద్దాం తగ్గితే ఎగ్సే తీసుకోవచ్చు, కానీ రేట్స్ గుద్దాలు పెరిగిపోతున్నాయి కాబట్టి అది కొంచెం డ్రాప్ చేస్తున్నా. సో పనీర్ అండ్ సోయా చంక్స్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో మీరు కూడా ఒకవేళ బడ్జెట్ పర్పస్లో మీకు కూడా అలా ఏమని అనిపిస్తే ఈ రెండింటిని మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ పనీర్ ఎక్కువ రేట్ అనిపిస్తే మీరు సోయా చంక్స్ తీసుకోవచ్చు బాయ్, బెస్ట్, చాలా బెస్ట్. అంతే, ఇక చెప్పింది ఏం లేదు. అలా చికెన్ కూడా తీసుకోండి గట్టిగా. ఒకవేళ చికెన్ ఎక్కువ అయిపోతే ఫిష్ తినండి. ఫిష్ కాకపోతే వెజిటేబుల్స్లో ఏదైనా మీరే ఇక ఆప్షన్లో చూసుకోండి. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే వెజిటేబుల్స్లో మీరే సెర్చ్ చేసుకొని చార్జబుల్ ఏదైనా సెర్చ్ చేసి చూసుకోండి. ఓకేనా? సో మన వరకు కూడా అది కంప్లీట్ అయిపోయింది. ఇక వెళ్తున్నా ఇంటికి బాయ్. వర్కౌట్ చేసి మొత్తం తగ్గించుకోపోయినా. సో ఇంటికి వెళ్ళి మీల్ తీసుకొని ఒక 10 minutes పనికి వెళ్ళి ఇక వచ్చి స్టడీ చేసుకొని ఇక ప్లాన్స్ చేయాలి. ఏం చేయాలా ఈరోజు ఏం చేయాలా. ఫస్ట్ అదే వర్క్కి వెళ్దాం, పనికి వెళ్ళాలి. పనికి వెళ్తేనే ఇక డబ్బులు వస్తేనే జిమ్, డైట్ అన్నీ ఫాలో అవుతాం. లేకపోతే అక్కడే. నేను జై శివరాయ్.